కాలంలో నేను ఉద్యోగుల మీద ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే కొంతమందికి బాధ కలుగుతుంది. నేను ఎప్పుడు కూడా అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల గురించే మాట్లాడతాను. నిజాయితీ పరులైనటువంటి ఉద్యోగుల గురించి మాట్లాడను, గౌరవిస్తాను, గౌరవం కూడా. కానీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది అవినీతి పరులు ఉన్నారా లేదా అనేది మీరు గుండె మీద చేసుకొని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ కారణంగా, అవినీతి పరులైనటువంటి ఉద్యోగుల కారణంగా సమాజం ఏమైపోతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇది మంగళవారం రోజు ఏసీబీ రైడ్ చేసింది తెలంగాణలో. ఇతను మోహన్ లాల్ నాయక్, ఇతను R&B ENC. ఏసీబీ రైడ్ చేస్తే 200 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములే బయటపడ్డాయి. 2.5 కేజీల బంగారం, 6 కేజీల వెండి, ఇగోండి చూడండి, 6 కేజీల వెండి, బంగారపు బిస్కెట్లు, ఫ్లాట్లు, విల్లాలు, ఇలా బయటపడినటువంటి ఆస్తులు ప్రాథమికంగా లెక్కేస్తేనే కేవలం భూములు 200 కోట్లు, దాదాపు 20 ఎకరాల భూమి, 20 ఎకరాల భూమి. ఇది మొత్తం లెక్కేస్తే ప్రాథమికంగా 200 కోట్లు. దాని వాల్యూ, మార్కెట్ వాల్యూ లెక్కేస్తే 500 కోట్లు ఉంటుందని ఏసీబీ చెప్తుంది. మరి ఇలాంటి ఏసీబీ రైడ్ జరిగినప్పుడు బయటపడుతున్నటువంటి ఆస్తులను చూస్తే సామాన్యులకి ఎవరికైనా సరే కలలో కూడా ఇంత ఆస్తులు కూడబెట్టేటువంటి సాధ్యమా? కూడబెట్టేటువంటి ఆలోచన వస్తుందా కలలో కూడా? సుమారుగా 500 కోట్లు ఈ దుర్మార్గుడు కూడబెట్టాడనంటే ఇదంతా ప్రభుత్వానికి రావాల్సినటువంటి సంపద కదా, ప్రజలకు సంబంధించినటువంటి సంపద కదా. మరి ఇలాంటి వాటిని చూసినప్పుడు మీరు నిజాయితీ పరులైన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఇలాంటి వాళ్ళని పట్టించాలి మీరే. కానీ మీరు పట్టించట్లేదే.